ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మహిమ నిరీక్షణను గురించి ఒక చిన్న సందేశాన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఇంగర్మెన్ అను స్థలంలో బ్రిటిష్ సైన్యము తీవ్రంగా పోరాడుచుండిన సమయం అది. సైనికుడొకనికి బలమైన బాంబు దెబ్బ తగిలి కాలు పూర్తిగా చితికిపోయింది. రక్తం ధారగా ప్రవహిస్తుంది. అయినను అతడు తన చేతులను నేలకు అదిమిపట్టి పూర్ణ బలముతో ప్రాకుతూ తన గుడారంలోనికి వచ్చాడు. ఏదో ఒక దానికోసం ఆతృతతో వెదికాడు. అది అతడు చదువుచుండెడి పరిశుద్ధ గ్రంథమే. ప్రాణం ఊగులాడుచున్న ఆఖరి క్షణంలో అతని వ్రేలు యోహాను 11:25 త్రిప్పెను. తాను అత్యధికంగా ప్రేమించిన ఆత్మప్రియుని మాటలను ప్రాణం పోవు సమయంలో సంతోషంగా చదివాడు. పునరుద్ధానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికినీ చనిపోడు. నెమ్మదిగా అతని ముఖం వికసించెను. మారని ఆ వాగ్దానమును రక్తసిక్తమైన చేతులతో హత్తుకొని నిత్యరాజ్యంలోనికి ప్రవేశించెను. ఎంత మహిమగల నిరీక్షణ అది! ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణం మృంగివేయబడెను అని రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయమెక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? 1 కొరింథీ 15:54. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనం నమ్మిన ఎడల, అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. 1 తెస్సలోనికైలకు 4:14. దేవుడు ఇటువంటి భక్తి జీవితాన్ని, ఇటువంటి నిరీక్షణను మనకి కూడా అనుగ్రహించునుగాక. ఆమెన్.